మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి కొద్ది కాలాన్ని అందుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయకాలమున మనము ప్రార్థన గురించి, అదేవిధంగా నీతిమంతులు చేసిన విజ్ఞాపనల గురించి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. మరి దానియేలు చేసిన విజ్ఞాపన కూడా మనం చెప్పుకున్నాం. దానివల్ల కలిగిన గొప్ప ప్రతిఫలాన్ని మనం చూసాం ప్రియులారా. ఈరోజు మరి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన ఎవరై అంటే నెహెమ్యా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పాడైపోయిన యెరూషలేములో సొలొమోను చేత కట్టబడిన గొప్ప మందిరాన్ని పాడు చేశారు. ఆ మందిరాన్ని తిరిగి నూతన మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మందిరం అయితే ఉంది, కానీ ప్రియులారా, ఆ పట్టణము చుట్టూ ప్రాకారం కానీ మందిరం చుట్టూ ప్రాకారం కానీ లేదు. కాబట్టి అవన్నీ పాడైపోయినాయి, ఇంకా కట్టబడలేదు. నెహెమ్యా సమాచారము అడిగి కనుక్కున్నాడు ఇక్కడ నుంచి వచ్చేవారు. ఈ నెహెమ్యా, ఎజ్రా, మరి జెరుబ్బాబేలు కానీ కొంతమంది నాయకులు ఉన్నారు, మంచి యవనస్తులు. వీరు కూడా చెరపట్టబడి వచ్చారు పారసీక దేశానికి. వీరు కూడా చెరపట్టబడి ఉన్నటువంటి యవనస్తులే. వీరు కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆ దేశంలో. అయితే దేవుని పట్ల ప్రత్యేకమైనటువంటి ఆశ కలిగిన వారు వీరు యవనస్తులు. ఈ నెహెమ్యా చూడండి, 1వ అధ్యాయంలో ప్రియులారా చదువుకుందాం. నా సహోదరులలో హనన్యా అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారమును పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంకా నెహెమ్యా ఏం చేశాడు? నెహెమ్యా రెస్పాండ్ అయ్యాడు. చూడండి, తన దేశం పాడైపోయింది, ప్రాకారములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. శేషించిన జనాంగం ఎక్కడ ఉన్నారు? శేషించిన జనాంగం అంటే అక్కడ చెరపట్టబడి వచ్చిన వారు కాకుండా ఆ దేశములు ఉండిన వారు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. చెరపట్టబడిన వారు శ్రమలు అనుభవిస్తున్నారు, అది సహజము. కానీ అక్కడున్న వారు కూడా శ్రమలు అనుభవిస్తున్నారని, శ్రమలో నిందను పొందుతున్నారు అని తెలియజేశాడు. ఆ యెరూషలేము ప్రాకారములన్నీ పాడైపోయి పడదోయబడినాయి, అగ్ని చేత గుమ్మాలు కాల్చివేయబడినాయి చెప్పినప్పుడు, ఎందుకంటే గుమ్మాల యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యం ప్రియులారా. ఎందుకంటే ఆ దేశంలో ఎంటర్ కావాలంటే ఆ గుమ్మాలు చాలా ముఖ్యమైనవి. అంటే దేవుడు ప్రత్యేకంగా ఉంచిన కంచె అన్నమాట ఆ దేశానికి. సో అట్లా అవన్నీ పాడైపోయినప్పుడు వారికి ప్రొటెక్షన్ లేనట్టే కదా. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమలు బాధలు పడుతున్న వారి గురించి ఆయన మరి తలుసుకుని ఏం చేశాడో తెలుసా? ఆ మాటలు విన్న వెంటనే చూడండి, కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. నేటి దినాల మనం కూడా విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉంది. మన దేశ పరిస్థితుల గురించి, మన దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. రీసెంట్గానే మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలుసు. అక్కడ ఉన్నటువంటి చర్చిలన్నీ కాల్చివేయబడ్డాయి. అక్కడున్న దేవుని నమ్మిన క్రైస్తవ బిడ్డలందరూ కూడా వెలివేయబడ్డారు. పుట్టకొకడు గొట్టుకొకడు అన్నట్లు మరి వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. పరిస్థితులు మనం చూసాం. ఉత్తర భారతదేశం కానీ అనేక ప్రాంతాల్లో స్వార్థ అనేది ఆటంకముగా ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మనం కూడా కన్నీరు కాచి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ప్రియులారా. నిమ్మక నీరు ఎత్తినట్లు మనం నాకేం తెలియదు అన్నట్లు కూర్చుంటే కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది విజ్ఞాపన చేయమని. అక్కడ దానియేలు ప్రార్థన చేశాడు కాబట్టి పాడైపోయిన యెరూషలేము మందిరం తిరిగి కట్టబడ్డది. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేశాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరి ఈ యొక్క మరి ఆ కోటగోడలు కానీ లేకపోతే గుమ్మాలు కానీ మరలా తిరిగి కట్టబడ్డాయి. ఆ దేశంలో ఉన్నటువంటి అర్థహస్త రాజు ఏలుబడిలో ఉన్నాడు. ఆయన 20 సంవత్సరములు నిసాన మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలని చూస్తుండగా నేను ద్రాక్షారసం తీసి రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనేనాడు అతని ఎదుట విచారముగా ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అతడు మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాత్రను అందించేవాడు. ఆయన ద్రాక్ష పాత్రను అందించే ఒక సామాన్యమైనటువంటి చిన్న ఎంప్లాయ్ ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసి రాజును సమీపించినప్పుడు రాజు హృదయం కరిగింది. అక్కడ పరిస్థితులు చెప్పాడు. ఎందుకు అంత విచారంగా దుఃఖంగా ఉన్నావు నువ్వు అంటే,
నా దేశం పాడైపోయింది, నా దేశము అగ్ని చేత కాల్చివేయబడ్డది, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, ప్రాకారాలు పడదోయబడ్డాయి, అలాంటప్పుడు నేను ప్రశాంతంగా ఏ విధంగా ఉండగలను అని చెప్పినప్పుడు రాజు హృదయాన్ని దేవుడు కరిగించి ఆయనతో పాటు అనేక మంది సమూహాన్ని తనతో పంపించటమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సౌందర్యవంతమైనటువంటి మంచి పెద్ద పెద్ద దూలాలు అవన్నీ కూడా అక్కడ కట్టబడటానికి చేర్చబడ్డాయి. అనేక మందిని పంపించినట్టు మనం చూస్తాం ప్రియులారా. 52 రోజుల్లో ఆ గుమ్మాలని తిరిగి కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు అక్కడ మళ్ళా అంతేకాదు అక్కడ వీరు తిరిగి ఆత్మీయ పునరుద్ధరణ తీసుకురావడానికి నెహెమ్యా ఎంతో సహకరించినట్లు, ఎజ్రా కూడా సహకరించినట్లు మనం చూస్తాం. దానికి కారణం నెహెమ్యా చేసిన ప్రార్థన. నేను దేవుని బిడ్డారా, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేశంలో దాదాపు 12 సంవత్సరాల వరకు ఈయన నివసించడానికి దేవుడు అలౌ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తన ప్రజలతో ప్రార్థనలు చేశారు, విజ్ఞాపన ప్రార్థన చేశారు. అందరూ కలిసి మళ్ళీ తిరిగి వారి పాపాలు ఒప్పుకోవటం మొదలుపెట్టారు. తిరిగి కొన్ని నిర్ణయాలు చేయటం మొదలుపెట్టారు. ప్రభువా, ఎక్కడి నుంచి మేము నమ్మకంగా బ్రతుకుతామయ్యా, ధర్మశాస్త్రాన్ని బట్టి మేము నడుచుకుంటాము, ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదువుతాము, ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోమని ఒక నిర్ణయానికి వచ్చేసేసి వాళ్ళు గొప్ప తీర్మానాలు చేసుకోగలిగారు. దానికి కారణం నెహెమ్యా యొక్క ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చేసిన ప్రార్థన వల్ల యెరూషలేము మందిరం కట్టబడ్డది. తిరిగి నెహెమ్యా చేసిన ప్రార్థన వల్ల ఆ చుట్టూరు ఆ మందిరం చుట్టూ కానీ, ఆ దేశం చుట్టూ కానీ కోటగోడలు కానీ లేకపోతే ప్రాకారాలు గుమ్మాలు కానీ కట్టబడ్డాయి. వారు చేసిన ప్రార్థనలే. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన వల్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో గమనించండి ప్రియులారా. మన ప్రార్థనలు కూడా కదిలించేవిగా ఉన్నాయా? మన దేశాన్ని కదిలించేవిగా ఉండాలి, మనుషుల హృదయాలను కదిలించేవిగా ఉండాలి, మనుషులు వారి కఠినత్వం తొలగించబడే విధంగా మన ప్రార్థనలు ఉండాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన దేశాన్ని రక్షిస్తాడని మనం నమ్మదాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేము ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చూడటానికి సహాయం చేసిన తండ్రివి నాయన. ప్రభు, దానియేలు నెహెమ్యా చేసిన ప్రార్థనల ద్వారా నిజంగా ఆ యెరూషలేములో తిరిగి ప్రజలందరూ బానిసత్వం నుంచి విమోచింపబడి ఆ దేశానికి వెళ్ళటమే కాకుండా మందిరం కట్టబడుటకు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పాడైపోయినటువంటి నాయన ప్రాకారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి కట్టబడటానికి, గుమ్మాలు కట్టబడటానికి సహాయం చేసిన గొప్ప దేవుడు నాయన. విజ్ఞాపన ప్రార్థనలో ఎంత గొప్ప స్థితి ఉందో చూడండి. నేను ప్రభు అలాంటి విజ్ఞాపన కర్తలుగా మమ్మల్ని కూడా తీర్చిదిద్ది సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాహసం ఇక్కడ చేరమనుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కాలాన్ని మనందరం కలుసుకున్నప్పుడు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును. బ్లెస్ యు.